హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో నేను మీతో మరొక టెంపుల్ కోసం షేర్ చేసుకోబోతున్నానండి. ఆ టెంపుల్ వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ఉన్న అప్పనపల్లి బాలాజీ స్వామి టెంపుల్ అనమాట. సో మేమైతే చాలా నమ్ముతాము. అండ్ ఈ టెంపుల్ మీ ఎవరికన్నా తెలియకపోతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. టెంపుల్ అయితే లోపల ఇలా ఉంటుంది. మన గర్భగుడిలో ఎలాంటి వీడియోస్ తీసే అవకాశం ఉండదు కాబట్టి నేను మీకు బయట మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయలో వెలిశారు అని చెప్తారు. ఆ వెలిసిన ప్లేస్ ఈ గుడి కాదు, వెనకాల ఇంకో గుడి ఉంటుంది అనమాట. సో మేము ఈ టెంపుల్కి రావడానికి గల కారణం కూడా ఒకటి ఉంది. అండ్ ఫస్ట్ అయితే మాకు ప్రెగ్నెన్సీలో ఉండగా నేను ఈ టెంపుల్కి వచ్చినప్పుడు అమ్మాయి పుడితే ఇక్కడ అన్నప్రాసన చేస్తామని నేను మా హస్బెండ్ అనుకున్నాం అనమాట. సో అలాగే జరిగింది. అందుకోసమని మా పాప అన్నప్రాసన చేయించడానికని ఇక్కడికి వచ్చామన్నమాట. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఇలా ఉంటుంది. చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంటుంది. స్వామివారు అయితే నాకు చాలా సత్యమని కూడా అనిపించింది. అండ్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఇలా ఏదైనా కొత్త టెంపుల్ని కానీ కొత్త ప్లేస్ని కానీ విజిట్ చేసినప్పుడు. కుదిరితే మీరు కూడా ఈ టెంపుల్ అమలాపురం దగ్గరలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఒకసారైనా విజిట్ చేయండి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి గుడి చుట్టూ మండపాలు అనమాట. మా ఈషాకైతే ఈ ప్లేస్లోనే చేసాము. మీకు ఆ క్లిప్పింగ్ చిన్నది ఉంది, యాడ్ చేస్తాను. అండ్ ఇదే మా పాప అన్నప్రాసన క్లిప్పింగ్ అనమాట. యూ కెన్ సీ హర్. ఇది తిరగకుండా అక్కడే పడుకుండిపోయింది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి వెనకాల ఒక టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, అదే ఇదనమాట. ఇక్కడే స్వామి కొబ్బరికాయలో వెలిసారని, తర్వాత దాతలు ఫ్రంట్ గుడి కట్టించారు అని చెప్తారు. బట్ చాలామంది అయితే నమ్ముతారు. ఈస్ట్ వెస్ట్లో ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తుంటారు. ఒకవేళ మీరు ఎవరైనా లాంగ్ ప్లేసెస్ వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. పాత టెంపుల్ దగ్గర కొంచెం మార్కెట్ కూడా ఉంటుంది. ఈ ప్లేస్లో అయితే తలనీళ్ళలు ఇవ్వటానికి దగ్గరగా అక్కడే పాత టెంపుల్ దగ్గర ఉంటుంది. ఈ మార్కెట్లో గాజులు, చిన్నపిల్లల బొమ్మలు అవి మాత్రమే ఉంటాయి. మనం ఎక్కడికన్నా సరదాగా కొనాలంటే కొన్ని పట్టుకెళ్ళచ్చు. నేను కూడా అక్కడే కొన్ని తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ మేము మా ఇంటికి రిటర్న్ ప్రయాణం కూడా అయిపోయాము. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి టెంపుల్స్ తెలుసుకోకుండా ఉంటే మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేయండి. అండ్ కంప్లీట్గా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.